ఈ ఉదయకాల సమయమున దేవుని మనం ఆరాధించబోయే ముందుగా, దేవుని మనం గణపరచబోయే ముందుగా పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని ఆ మాటల ద్వారా మనం పురుకొల్పబడిన వారమై దేవుడు కోరిన ఆరాధన, దేవుడు కోరిన ఘనతను, ఆ మహిమను దేవునికి చెల్లించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ అట్టి పరిశుద్ధాత్మతో నింపి ఆయన సన్నిధిలో ఆరాధనించినట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయం, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనము మనము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉన్నవారు దేవుని వాక్యాన్ని తీసి చదవండి. 5వ వచనం కలిసి చద్దాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. మరి ఒక మాట యెషయా గ్రంథమే 51వ అధ్యాయము 11వ వచనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 51:11 వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపి ఈ వాక్య భాగం దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రభువు తన అపరిమితమైన కృపను మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, జీవమగల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు. సర్వకృపలకు ధాతువైనటువంటి దేవుడివి, ఈ సమయంన దేవా చాలా నెలల తర్వాత, రోజుల తర్వాత సమాజముగా మేము కూడి మిమ్మల్ని ఆరాధించటానికి మమ్మల్ని సమకూర్చినందుకై వందనాలు. తీసుకొచ్చిన మీ ప్రజలను బట్టి మీకు వందనాలు. రావాల్సిన మీ ప్రజలు కూడా క్షేమంగా తీసుకురండి దేవా. మీ ప్రజల మధ్య నిలబడి సంపూర్తిగా ఖాళీ చేసుకొనిచు నన్ను మీకు అప్పగించుకొనిచున్నాను, సమర్పించుకొనిచున్నాను. మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. మీ నోట మాట నోట ఉంచండి. మీ అరచేతుల్లో కప్పని మా అందరితో మీరు మాట్లాడండి. ఆరాధించే ఆత్మను మా మీద కుమ్మరించండి. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని ప్రజలముగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించటానికి, దేవుని గణపరచటానికి మనం ఈ స్థలంలోనికి తీసుకురాబడ్డాం. నేను యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనము, ఇది దేవుడు నిన్నటి దినాన నాకు జ్ఞాపకం చేశాడు. ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేయబడిందంటే, అదొక దేశము, ఆ దేశం పేరు తెలియదు కానీ ఒక భార్య కరోనా వ్యాధితో హాస్పిటల్లో చేరింది. కరోనా వైరస్తో హాస్పిటల్లో చేరింది. ఆ చేరినప్పుడు ఆమె చుట్టూ ఒక క్లాత్ కట్టారు. ఆ క్లాత్ కట్టిన తర్వాత ఆ క్లాత్లో ఇప్పుడు ఆ వైరస్ బయట వాళ్ళకి అంటకుండా ఉంచారు. ఆ ముక్కికి వెంటిలేటర్స్ అమర్చారు, సెలైన్లు అమర్చారు, అన్నీ అమర్చారు. చాలా దూరంగా ఉన్నారు. అయితే ఆమె యొక్క భర్త ఆ క్లాత్ను తొలగించుకుని మాస్క్ కట్టుకోలేదు, ఏమీ కట్టుకోలేదు. ఆ భర్త వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు, ఆమెను హృదయాన్ని హత్తుకున్నాడు. తెలుసు తన భార్య చనిపోద్దని తెలుసు, తన భార్య ఆయనకి దక్కదని తెలుసు. ఆయన భార్య దగ్గరికి వెళితే ఏమవుద్ది, ఆ వ్యాధి వస్తుందని తెలుసు. కానీ అక్కడ ఒక మాట రాశాడు, నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఆ మాట.
ప్రేమ గెలిచింది అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, ఇప్పుడు మనం అందరం మాస్కులు కట్టుకొని వచ్చాం ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందకుండా. కానీ తన భార్య చనిపోద్దని తెలుసు కూడా, ఆ జబ్బు ఆయనకు అంటుకుంటుందని తెలుసు కూడా, ఆయన ఆ భార్యని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని ఆయన నుదుటి మీద ఆ ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడంటే నాకు అనిపించింది, నిజమే కదా, ఒక భార్యను పోగొట్టుకోవడానికి ఇష్టపడక అతను చనిపోవడానికి కూడా ఆ రోగాన్ని ఆ రోగము వాళ్ళిద్దరు ఏం చేయలేదు, వేరు చేయలేకపోయింది. ఇద్దరు వాళ్ళు ఎంతో నాకు ఆనందం కలిగింది. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కరోనా కంటే భయంకరమైన పాప రోగం దగ్గరకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మాట నాకు ఆలోచించినప్పుడు నా గుండె ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది. ఇప్పుడు ఈయన భార్య కొరకు వచ్చాడు. ఆయన సొంత భార్య కాబట్టి, వాళ్ళిద్దరు కలిసి కాపురం చేశారు కాబట్టి ఏదో వచ్చాడు. భార్య మంచితన అంటే భార్య ప్రేమ మర్చిపోలేక భర్త వచ్చి ఆమె దగ్గరికి వచ్చాడు. అయితే మన జీవితంలో మనం చూస్తే అప్పుడు నేను గమనించినప్పుడు, నిజమే కదా, ఆయనకి ఎంతో దూరస్తుడు నేను, పాపంలో పుట్టి పాపంలో పొరలాడుచున్న నన్ను చూసి యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు పాపలోకంలోనికి అడుగు పెట్టాడు యేసు ప్రభువారు. అప్పుడు ఈ మాట జ్ఞాపకం చేశాడు నాకు దేవుడు. ఇక్కడ దేవుడు 3 విధాలుగా కనబడతా ఉన్నాడు. ఒకటి సృష్టికర్త అయినటువంటి దేవుడుగాను, రెండవది భర్త అంటే ఏంటి, భరించేవాడు, భారము భరించేవాడు, మూడవదిగా విమోచకుడుగా కనబడతా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆ భార్య, నేను చెప్పినటువంటి ఆమె ఎంత హృదయం సంతోషిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం అందరూ చెప్తున్నారు, అయ్యా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటారు. అది మంచిదే, కానీ తన సొంత భార్యను పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడక, అంటే ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని గంటలు ఆమె ఏమైపోద్ది, చనిపోద్ది. కాబట్టి వెంటిలేటరు ఆమె ముక్కు మీద ఉంది, సెలైన్లు ఉన్నాయి, చుట్టూరు డాక్టర్స్ ఉన్నారు, ఎంత విశాలముగా ఆ బెడ్ చుట్టూ కవర్ వేసి ఉన్నారు, లోపల వాళ్ళు బయటకు రాకుండా లోపల ఉన్నటువంటి వైరస్లు బయటకు వ్యాప్తి చెందకుండా వేసి ఉన్నారు. కానీ ఆ భర్త మాస్క్ కొట్టుకోలేదు. ఆ భర్త సామాన్యంగా వచ్చి ఆ తెర తీసి వచ్చి ఆమెను కౌగిలించుకుని ఓదార్చాడు. అక్కడ మాట రాసిందంటే ప్రేమ గెలిచింది అని రాశాడు. ఈ మాట నా హృదయం ఎంతో గెలిచింది. కాబట్టి ఆయన తన సొంత భార్య కాబట్టే ఆయన రాగలిగాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఎవరము, దూరస్తులం, దేవుడు లేని జనాంగానికి చెందినటువంటి వారం. కాబట్టి ఇది కల్వరి ప్రేమ, సిలువలో కార్చినటువంటి కల్వరి ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ, ప్రతిఫలాన్ని అపేక్షించని ప్రేమ. అందుకే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను అన్నాడు. నిజంగా చూడండి, మాట గమనిస్తే ఇక్కడ శాశ్వతమైన ప్రేమ అంట. అది జబ్బు వచ్చినా ప్రేమిస్తాడు, జబ్బు రాకపోయినా ప్రేమిస్తాడు. తర్వాత ఆయన మంచిగా ఉన్నా ప్రేమిస్తాడు, మంచిగా లేకపోయినా ప్రేమిస్తాడు. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారి దినాన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమ అగాపే ప్రేమ, అనగా ప్రతిఫలాన్ని అపేక్షించని ప్రేమ. ఏ ప్రేమ అనేది? ప్రతిఫలాన్ని అపేక్షించని ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ గురించి రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తన దేవుడు 3 విధాలుగా కనబడుతున్నాడు. 3 విధాలు. ఒకటి ఏంటంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. రెండవది ఆయన ఎవరంట? భర్త. అంటే శారీరకమైన భర్త కాదండి. భర్త అంటే అర్థం ఏంటంటే భారము భరించేవాడు. భర్త అంటే ఎవరు? చూడండి, అప్పటి వరకు ఒక ఆడపిల్లని, ఇప్పుడు మా రాజకుమారి ఉందనుకో, ఈ రాజకుమారిని ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ పెంచింది. రేపొద్దున భవిష్యత్తు వివాహం అయినప్పుడు ఎవరు చూడాలి? భర్తే అన్ని భారం భరించాలి. కాబట్టి నేను 3 విషయాలు, దేవుని విషయం నేను 3 చూపిస్తా. మొదటిది ఇక్కడ రాయబడింది, నాకు ఈ మాట జ్ఞాపకం చేస్తాం. ఇంకొక మాట, ఒక్కొక్క ఉదాహరణ నేను చెప్తా. ఇవన్నీ నచ్చి ఈ 2 ఆలోచించినప్పుడు నా హృదయం దేవుని మీద కృతజ్ఞత ఎంతో నిండిపోయింది. ఒక భర్త భార్య ఒక ఊరిలో వారు ఉన్నారు.
భార్య ఎంతో సౌందర్యవంతురాలు, భార్య ఎంతో అందగత్తే, భర్త కూడా అందగాడే. వారిద్దరు చక్కగా మంచిగా కాపురం చేసుకునే సమయంలో వారి మధ్య ఎలాంటి కలవరాలు లేవు. వారు ఎంతో ఆనందమైన జీవితం వారు గడుపుతూ ఉన్నారు. అలాంటి సమయంలో భార్యకు ఒక తెలియని చర్మ రోగం వచ్చింది. చర్మ రోగం. ఈ చర్మ సంబంధమైన రోగం ఏం చేస్తుంది? దినదినము ఆ యొక్క అందాన్ని ఏం చేస్తుంది? చెడగొడతా ఉంది. కాబట్టి భర్తకు తెలియకుండా ప్రేమ మారుద్దేమో అనుకుని భర్తకు తెలియకుండా దాన్ని కవర్ చేసుకుంటా వస్తుంది ఒక 4-5 రోజులు. ఒక దినమున ఏం జరిగిందంటే, భర్త వేరే ఒక ఊరు వెళుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ భర్త 2 కళ్ళు పోయాయి. ఈ కళ్ళు పోగానే ఈమె అనుకుంది, అమ్మయ్య నా భర్తకు కనపడదు, నా మీద ఇంకా అసహ్యం పెంచుకోవడం చెప్పి వారిద్దరు ఇంకా ప్రేమగా ఉన్నారు. భర్తకు భార్య చేదోడు వాదోడుగా బయటకు తీసుకెళ్ళడం, లోపల తీసుకురావడం, అన్నం తినిపించటం, ఇవన్నీ చేస్తూ ఉంది. ఈ భార్యలు ఇద్దరు బాగున్నారు. ఒక దినాన్న భార్య మేడ మెట్ల నుంచి దిగుతూ జారి పడిపోయి గోడకు తగిలి భార్య చనిపోయింది. భార్య దాన సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిక్ పట్టుకుని ఆయన నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. కూర్చున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు వరకు నీ భార్య ఉంది కాబట్టి నిన్ను కాపాడింది, అన్నీ నీకు సదుపాయాలు చేసింది, నేను నడిపించింది. మరి ఇప్పుడు నీ భార్య పోయింది, ఇంకా నువ్వు ఒంటరి వాడివైపోయావు, నీకు దిక్కెవరు లేరు, నిన్ను ఎవరు నడిపిస్తారు, ఎవరు నిన్ను ఈ విధంగా నిన్ను బయటికి తీసుకుని వెళ్తారు అన్నప్పుడు ఆ భర్త కళ్ళద్దాలు తీసి, అయ్యా నా కళ్ళు పోలేదు, పోయినట్టుగా నేను యాక్షన్ చేశాను అని. ఎందుకు యాక్షన్ చేశావంటే, నా భార్య ఏమనుకుంది, నా భార్య నా అందాన్ని చూసి ఆయనను ప్రేమించాడు అనుకుంది. ఇప్పుడు అందం పోతే నా భర్త ప్రేమించడం అనుకుంది. అందుకని లోపల పైన జబ్బు ఒకటి, లోపల ఎంతో ఏమవుద్ది, దిగులుతో ఉంటుంది. ఇది పోగొట్టడానికి నా కన్నులు పోయినట్టుగా నేను యాక్టింగ్ చేశాను, నా భార్య నిన్ను సంతోషపరిచాను, నేను ఎవరిని కాదు, గురుడివాణ్ణి కాదు అని చెప్పి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఈ మాట మనం గమనిస్తే, దేవుని పిల్లలమైనటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగము, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి బలియాగము, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రేమ మన గుండెల్లో నిండినప్పుడు ఆయన పట్ల ఎంతో కృతజ్ఞత మనం కలిగి ఉంటాం. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో చెప్తున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. ఆయన 3 విధాలుగా మనలో కనబడతాడు. ఒకటి ఏంటి? సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండవది ఆయన భర్త అంటే భారము భరించేవాడు. మూడవది విమోచకుడు. ఇవి క్లుప్తముగా 3 విషయాలు మనం చూద్దాం. రండి, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము. ఇక్కడ కీర్తనకాడు అంటాడు 3వ వచనం, యెహోవాయే దేవుడను తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి నా ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి వచ్చిన మనము ఆయన ఎవరో అని మనం ఎరగాలి. ఆయన ఎవరో అని మనం ఎరగకపోతే ఆయన మనం ఆరాధించలేము. ఆయన ఎవరో అని ఎరగకపోతే ఆయన మనం గణపరచలేము. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడంట, రెండవది భారం భరించేవాడంట, మూడవది ఏంటంటే ఆయన విమోచకుడు అని చెప్పబడింది. అయితే ఒకటి ఇక్కడ అంటున్నాడు, ఆయనే మనల్ని ఏం చేశాడంట? పుట్టించెను. మనము కలుగ చేసుకొనలేదు, మనము కలుగ చేసుకొనలేదు. అందుకే 139వ దావీదు కీర్తనలో కీర్తనకాడే ఉన్నాడు. చూడండి 139వ దావీదు కీర్తన, కీర్తనల గ్రంథము 139. చూడండి ఇక్కడ 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగైండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను,
నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఈ మాట మీరు గమనించండి. అందుకనే అన్నాడు అక్కడ, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన విమోచకుడు అన్నాడు. కాబట్టి 100వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ ఏమన్నాడంటే ఆయనే మనలను పుట్టించెను. మనం ఎవరమంట? ఆయన వారము. అందుకే ఇక్కడ చూడండి, మన బోర్డు రాసాం. ఏమని రాయబడింది ఇక్కడ? రండి నమస్కారం చేసి సాగిలి పడదాము. ఎందుకు నమస్కారం చేసి సాగిలి పడదంట? ఏం రాయబడింది అక్కడ? గట్టిగా చెప్పాలి. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేద్దాం? మోకరించుదాము. ఎవరు పుట్టించారంటే వాళ్ళని? మన అమ్మ నాన్న కాదు. కాబట్టి దావీదు ఇక్కడ మంచి అనుభవం కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాయి, నా ఎముకలన్నీ ఏం చేయలేదు, నీకు మరుగై ఉండలేదు. నేను పుట్టక మునిపే నా దినాలన్నీ ఏమైపోయాయి? నీ గ్రంథములు ఏమైపోయాయి? లిఖితమైపోయాయి. కాబట్టి అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన మనల్ని సృష్టించాడంట. అందుకే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 5వ వచనం అంటాడు, ఇర్మియా అన్నాడు, అయ్యా నేను బాలుడును, నేను ఇలాగ దేవుని పరిచర్య నేను చేయలేను, దేవుని సేవ నేను చేయలేనయ్యా అని అంటున్నప్పుడు ఇర్మియాతో చెప్తున్నాడు, ఓ ఇర్మియా, నువ్వు బాలుడు అనవద్దు, నువ్వు భయపడవద్దు, నీవు పిండమునై ఉండగానే నీ తల్లి గర్భమందే నిన్ను జనములకు ప్రవక్త ఏం చేసి నిన్ను ప్రతిష్ఠించా. చూసిరా, ఆయన తండ్రి అయినటువంటి హిల్కియా ఉన్నాడు, యాజకుడు హిల్కియా. ఈ హిల్కియాకు తెలీదు మగబిడ్డ ఆడబిడ్డో తెలీదు. కాబట్టి అది ప్రాణంతో వస్తాడో బయటకు వస్తాడో తెలీదు. అయినను సరే ఇక్కడ దావీదు అన్నాడు, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాయి అన్నాడు. ఇర్మియాతో చెప్తున్నాడు, ఓ ఇర్మియా, నువ్వు ఇప్పుడు అనుకున్నావేమో, ఇప్పుడు నువ్వు నన్ను ఎరిగాను అనుకున్నావేమో, నేను ఎప్పుడు ఎరిగితే నిన్ను నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా అనగా మగ ఆడ అని తెలియబడక మునిపే నేను జనములకు ప్రవక్త ఏం చేశాను, నేను నియమించి తిని. కాబట్టి దేవుని వాక్యం ఆధారం చేసుకుని మన జీవితాలు పరీక్షించుకున్నప్పుడు నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనం సృష్టించిన వాడు, ఆ సృజించిన వారి సన్నిధి మనం ఏం చేయాలంట? మోకరించాలి. అందుకనే మొదటిగా ఆయన సృష్టికర్త, రెండవదిగా భర్త. అంటే దాని గురించి చూడండి, ఎఫెసీ పత్రికలోనికి రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనం చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరసైనలాగన పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 25వ వచనం చూడండి, ఇది ప్రాముఖ్యమైన మాట. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతేరును అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. చూడండి, కాబట్టి అందుకనే సృష్టించినటువంటి దేవుడు నీకు భర్త అయి ఉన్నాడంటే అర్థం ఏంటి? వివాహం చేసుకోవడం కాదు ఇక్కడ, ఇది అలంకార రూపముగా చెప్పబడింది బైబిల్. చాలామంది ప్రకృతి సంబంధం మనుషులు బైబిల్లోని ఈ అక్షరాలు చూస్తారు, అక్షరం కాదు. అందుకే పౌలు అంటారు, అక్షరము చంపును, ఆత్మ ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. అందుకే బైబిల్ చాలా విధాలుగా అక్కడ ప్రవచనాలు రాయబడ్డాయి, గద్య భాగం రాయబడింది, అలాగే అలంకార రూపాలుగా రాయబడింది. అంటే అలంకారం, సాదృశ్య రూపం. అంటే భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య సంగతులు ఎలా అయితే భార్య యొక్క పెళ్ళైన దగ్గర నుంచి భార్య నిద్రించేంత వరకు భార్య ఎవరు భరించాలి? భర్త భరించాలి. అందుకని దేవుడు కూడా ఎలా భరించాడు చూడండి. ఇక్కడ అన్నాడు, పురుషులారా మీ భార్యను ఏం చేయమన్నాడు? ప్రేమించండి అని చెప్పి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకొచ్చాడు పౌలు ఇక్కడ? క్రీస్తు కూడా
సంఘాన్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. చూడండి, స్త్రీ పురుషుని ప్రేమించాలా, పురుషుడు స్త్రీని ప్రేమించాలా? పురుషుడే స్త్రీని ప్రేమించాలి. ఇది ఎవరిది మాట? యేసుక్రీస్తు ప్రభువారి మాట. సంఘము కన్యకకు సాదృశ్యం. అయితే సంఘాన్ని సంఘం యేసయ్యని ప్రేమించిందా? యేసయ్య సంఘాన్ని ప్రేమించాడా? చెప్పాలి మీరు నాకు. యేసయ్యే సంఘాన్ని ప్రేమించాడు. మరి అది అలాంటి సంఘం ఎలాంటిదంట? చూడండి, అక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. అది కలంకం, ముడత. చూడండి ఏమన్నాడు? అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం. చూసారా, అక్కడ సంఘంలో అంటే అనగా మనుషులు ఎలాగున్నారంట? 2 లోపాలు ఉన్నాయి. 2 లోపాలు ఏంటది? మొదటిది కలంకము, ముడత. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి దాని కొరకు దేని కొరకు అప్పగించుకున్నాడు? 3 విషయాలు చేయడానికి. ఒకటి పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘం. అందుకని ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే సంఘముకు ముడత ఉంది, కలంకం ఉంది. దాని కొరకు ఆయన ప్రేమించి తన్ను అర్పించుకున్నాడంట. తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడంట. ఈ అప్పగించుకున్నటువంటి ఈయన అప్పగించుకోవడం ద్వారా ఏమొచ్చింది? సంఘానికి పరిశుద్ధత వచ్చింది, నిర్దోషత్వం వచ్చేసింది, మహిమగల సంఘం. అంటే దీని ఉదాహరణకు బోయాజు రూతుని చూద్దాం. రూతు ఎవరు? మోయాబీరాలు పనిపిల్ల. ఈ పనిపిల్ల ఎవరి పొలంలోకి వెళ్ళింది? బోయాజు పొలంలోనికి వెళ్ళింది. ఈ బోయాజు పొలంలోకి వెళ్ళినప్పుడు పనిపిల్ల కూడా కాదు, ఏంటంటే పరిగి ఏరుకునే స్త్రీ. పనికి కూడా రాలా, పరిగి ఏరుకునే స్త్రీ, పరిగా ఏరుకోవడానికి వచ్చిన స్త్రీ. అలాంటి ఆమె అందరూ ఉదాహరణ అక్కడ పొలం పెద్ద ఎవరున్నారు, పొలంలో పెద్ద పాలేరు ఉన్నారు. అప్పుడు రూతో అక్కడ ఏరుకో, ఓయమ్మా ఎక్కడ ఏరుకో, అక్కడ ఏరుకో, మేమందరం చేసిన తర్వాత తిను, అక్కడికి వెళ్ళి మంచులు తాగు అని అధికారం చేశాడు అనుకో. ఇప్పుడు బోయాజు వివాహం అయిన తర్వాత ఇప్పుడు ఆమె పరిగేరుకోవడానికి వచ్చిందా, యజమానురాలుగా అడుగు పెడుతుందా? ఇప్పుడు ఉదాహరణకు ఆ పనివాడు ఎవరైనా వివాహం చేసుకుంటాడు అనుకుందాం. వివాహం చేసుకున్నప్పుడు, అయ్యా బోయాజు గారు మీరు మా ఇంటికి భోజనానికి రండి మీ కుటుంబంతో అన్నారనుకోండి. ఇప్పుడు బోయాజు అడుగు పెట్టగానే బోయాజుతో పాటు ఎవరు వస్తారు? రూత్ కూడా వస్తారు. రూత్ వచ్చినప్పుడు బోయాజుకు ఒక మంచి కుర్చీ వేసి, పనిపిల్ల కదా నువ్వు వెళ్ళి స్టూల్ మీద కూర్చోండి అంటారా? అంటారండి ఎలీషా గారు? ఎందుకంటారు? బోయాజు పొలం కూడా ఎవరిది అయిపోయింది? రూతుది అయిపోయింది. బోయాజు పేరు ఎవరికి వచ్చేసింది? రూతుకు వచ్చేసింది. బోయాజు యొక్క ఆధిక్యత ఎవరికి వచ్చేసింది? రూతుకు వచ్చేసింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ, యేసు ప్రభువారి యొక్క రక్తము, యేసు ప్రభువారి పేరు ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. అందుకే సంఘాన్ని ప్రేమించాడు. అలాగే రూతును బోయాజు ప్రేమించి రూతు ఏమైంది? ఇప్పుడు యజమానురాలు అయిపోయింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని మనల్ని ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకోవడం ద్వారా, ఆయన తన ప్రాణాన్ని ధారపోయటం ద్వారా, ఆయన తన ప్రాణాన్ని ఇచ్చుడు ద్వారా మనందరికీ ఏం కలిగిందంట? గొప్ప రక్షణ వచ్చింది. ఇప్పుడు మనము ఆయన పిల్లలము అయిపోయినాం. అందుకనే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ అన్నాడు, నిన్ను సృష్టించిన వాడికి ఏమైనాడు? భర్త అయినాడు. అంటే అర్థమైంది, భరించేవాడు. ఆయన ఎప్పటి వరకు భరిస్తాడు? రండి కొన్ని ఉపమానాలు చూద్దాం. యెషయా గ్రంథంలోనికి రండి. ఇప్పుడు యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనం చూడండి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమును పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒళ్ళో కూర్చు మొదలుకొని చంకబెట్టుకునే వాళ్ళారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వారికి ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరిగి వారికి ఎత్తుకునేవాడు నేనే చేస్తున్నాను, చంకబెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. భరించేవాడండి. ఎప్పటివరకు ఎక్కడి నుంచి భరిస్తున్నాడు? ఎక్కడి వరకు భరించాడండి ఈయన? ఎన్ని గర్భమును పుట్టినది మొదలుకొని తల నెరియు వెంట్రుకల వరకు మోయువాడు ఆయనే, భరించేవాడు.
చూసారండి ఈ మాట. కాబట్టి సృష్టించడమే కాదు, అంటే కనడమే కాదు, ఇప్పుడు ఆ కన్నవారిని ఎప్పటి వరకు అంటే మోయడం. ఇప్పుడు మా అమ్మ బ్రతుకుంది అనుకుందాం, చిన్నప్పుడు మా అమ్మ ఎత్తుకునేది. ఇప్పుడు మా అమ్మ బతుకుంటే నన్ను ఎత్తుకోమంటే ఎత్తుకుంటుందా? భరిస్తారా? ఎత్తుకోమంటారా? ఎవరు ఎత్తుకోగలరా? ఎత్తుకోలేరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడును నేనే. అది యెషయా గ్రంథం అంటాడు, చూడుము నువ్వు ఎక్కడున్నావు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు దేవుడు. అరచేతుల్లో చెక్కాడంట. చూడండి, పసిపిల్లల్ని ఏం చేస్తారండి? కొంత పెద్దని పిల్లల్ని ఏం చేస్తారు? సంకలు ఎత్తుకుంటారు. పసిపిల్లల్ని ఏం చేస్తారు? అరచేతులు ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటారు. కాబట్టి అందుకే దావీదు కీర్తనలు 23 అధ్యాయాలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చిగల చోట్ల నన్ను ఏం చేస్తాడు? పరుండే చేయిస్తున్నాడు, శాంతికరం జలములతో నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన ఏం చేస్తున్నాడు? సేద తీర్చున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేనేం చేయను? భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్ర నీ దండం నన్ను ఆదరించును. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎక్కడున్నాం? ఆయన అరచేతుల్లో ఉన్నాం, భరించటం. చూడండి, సృష్టించిన దేవుడు మన భారం భరించే దేవుడుగా ఉన్నాడు. అయితే మూడవదిగా ఎలా ఉన్నాడంటే ఆయన విమోచకుడు. కాబట్టి విమోచనం. కాబట్టి మన అందరికీ తెలుసు, రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఒక మనుషుని ద్వారా, అనగా ఆదాము ద్వారా లోకంలోనికి ఏమొచ్చేసిందంట? పాపం వచ్చేసింది. పాపం ఏం తీసుకుని వచ్చింది? వస్తూ మరణాన్ని తీసుకొని వచ్చింది. అనగా పాపము అందరిని ఏం చేసింది? బంధించి వేసింది. పాపం అందరినీ మూసివేసింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు ఎవరంట? దాసుడు. చూడండి, ఏదేను తోటలో ఆదాము ఏలుబడి చేయాల్సినటువంటి వాడు. దేవుని ఉద్దేశం ఏంటి? పరలోకంలో దేవుడు ఏలుబడి చేయుచున్నాడు, నా కుమారుడైనటువంటి ఆదాము కూడా ఏదేను తోటని ఏలండి అన్నాడు. కానీ ఆదాము ఏం చేశాడు? పాపం చేసిన కారణాన పాప దాసత్వంలోనికి వచ్చాడు. పాపం ఏం తీసుకుని వచ్చింది? ఆదాముకి మొట్టమొదటి ఏం తీసుకొచ్చింది? దిగంబరత్వం చేసేసింది అతన్ని. ఎప్పుడైతే దిగంబరత్వం వచ్చిందో సిగ్గు వచ్చేసింది. సిగ్గు ఎప్పుడు వచ్చిందో వారికి ఏమొచ్చేసిందంట? భయము వచ్చింది. ఆదాము సృష్టించబడినప్పుడు భయము లేనివాడిగా సృష్టించబడ్డాడు. ఆదాము సృష్టించబడినప్పుడు దేవుళ్లాగా సృష్టించబడ్డాడు. ఆదాము సృష్టించబడినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఉన్నాడో అలాగే సృష్టించబడ్డాడు ఆదాము. అలాంటి ఆదాము ఇప్పుడు పోగొట్టుకున్నాడు. కాబట్టి అందరూ పాపంలో ఏమైపోయాం? దాసులం అయిపోయాం. అయితే విమోచనము ఏంటంట? విమోచనం. మరి సృష్టించిన దేవుడు, భారం భరించిన దేవుడు, మూడోది ఏంటంట? విమోచించాడు. 3 విషయాలు చూపిస్తే నేను ముగిస్తారండి. 3 విమోచనాలు చూద్దాం. గల్తీయులకు రాసిన పత్రిక, పౌలు అపోస్తలుడు గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇక్కడ చూడండి 4వ వచనం. మన తండ్రి 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలని మన పాపం నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడంట. చూడండి, అక్కడ పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం, సంఘమును ప్రేమించి అది ఎలా ఉండాలి? పరిశుద్ధమైందిగాను మహిమగలదిగా నిర్దోషంగా ఉండాలని దాని కొరకు తన్ను తాను ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్న ద్వారా మనకేం కలిగింది? పరిశుద్ధత వచ్చింది, మనకు నిర్దోషవత్వం వచ్చింది, దేవుని మహిమ వచ్చింది. ఇక్కడ చూడండి, అప్పగించుకున్న ద్వారా ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనల్ని ఏం చేశాడంటే యేసయ్య విమోచించాడు. మొదటి విమోచనం దేంట్లో నుంచి వచ్చింది? ఎందులోంచి విమోచించాడంట? ప్రస్తుతపు దుష్టకాలం అనగా లోకములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. రెండవదిగా చూద్దాం రండి, గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. ఇక్కడ 10వ వచనం చూడండి, క్షమించండి 14వ వచనం. క్రీస్తు మన కోసము శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. రెండవది, ధర్మశాస్త్రము ఏం తీసుకొచ్చిందంట?
శాపాన్ని తీసుకొని వచ్చింది. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారము ఏ మనుషుడు దేవుని ఎదుట ఏం కాలేడంట? నీతిమంతుడు కాలేడు, పరిశుద్ధుడు కాలేడు, పవిత్రుడు కాలేడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపి అని చెప్తుంది. ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు దేవునికి దూరస్తుడు అని చెప్తుంది. ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు సున్నత లేదని చెప్తుంది. ధర్మశాస్త్రం చెప్తుంది నీకు దేవుడు కాదని చెప్తుంది. ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు అన్య జనాంగానికి చెందినవాడని చెప్తుంది. ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు చేసిన పాపమునకు మరణమే నీకు గతి అని చెప్తుంది. అందుకే పౌలు అపోస్తలుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చూస్తే ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయాను, దేవుడు దాన్ని చేశాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీ జబ్బుకు మరణం అని చెప్తుంది. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిన వాళ్ళందరూ మరణం అని చెప్తున్నారు. అంటే వచ్చే నష్టం అని చెప్తున్నారు, కానీ దానిలోంచి బయట తీసుకుని వచ్చే పద్ధతి ఎవరు కూడా చెప్పట్లా. అయితే దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఈ ధర్మశాస్త్రం శాపం తీసుకొచ్చింది కరెక్టే, కానీ ఆ శాపములోని విమోచించడానికి నేను వచ్చాను అన్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు మన అపరాధములకు క్షమాపణ, మనకి విమోచనము తీసుకొని వచ్చింది. కాబట్టి మొదటిదిగా ఏముంది? ఏలోక ప్రస్తుతపు దుష్టలోకంలోంచి, దుష్టకాలంలోంచి దేవుడు మనల్ని విమోచించాడు. రెండవదిగా ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి మనల్ని విమోచించాడు. మూడవదిగా చివరిగా ఇది చూసి మనం ఆరాధనలోనికి వెళ్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13 ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారములోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమనగా పాపక్షమాపణ కలిగి ఉన్నది. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సృష్టికర్తే కాదు, భారం భరించేనే వాడే కాదు, మూడవది ఏంటైనా విమోచకుడు. కాబట్టి యేసు ప్రభువారి రక్తము ప్రస్తుతపు దుష్టకాలం నుంచి మనం విమోచించింది, ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుండి విమోచించింది. మూడవది అంధకార సంబంధ రాజ్యం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన రాజ్యానికి, అనగా పరలోక రాజ్యానికి మనల్ని ఏం చేసిందంట? వారసులుగా చేసింది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన పట్ల ఏమి చేశాడని మనకు గుర్తెరగకపోతే ఆయన మనం ఏం చేయలేము? ఆరాధించలేము. అందుకని ఇక్కడ అన్నాడు, నిన్ను సృష్టించిన వాడికి భర్త ఉన్నాడు, ఆయనకి విమోచకుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సమయమున ఇటువంటి తలంపులతో కొంత సమయము దేవుడు చేసిన మేళ్ళు బట్టి మనం ఆరాధించినట్లుగా ప్రభు అట్టి ఆరాధన ఆత్మతో మనల్ని నింపునుగాక.